నువ్వు నీ మొత్తం నగరాన్ని కలిపితే ఈడ్చిపెడితే 1,00,000 జనాభా లేరు, 1,00,000 లేరు అక్కడ. 29 గ్రామాలు కలిపి కొన్ని 2 లక్షలు వేసుకోండి ఉన్నారనుకో. 2 లక్షల జనాభా ఉన్న నగరంలోకి 1 కోటి మంది జనాభాని తీసుకురాగలుగుతావు నువ్వు. అదే అంటున్నాను, అది తీసుకొచ్చి అకామిడేట్ చేస్తావు నువ్వు. ఎక్కడ అకామిడేట్ చేస్తావు నువ్వు, ఎలా అకామిడేట్ చేస్తావు నువ్వు అంటే అప్పుడు వీళ్ళ రేట్లు పెరిగిపోతాయి అన్నది వీళ్ళ ఆశ. ఇప్పుడు నేనే ఉన్నా హైదరాబాద్లో ఉన్నప్పుడు నా ఆఫీసు బంజారా హిల్స్లో ఉండేది, జెమినీ ఆఫీసు. నేను మొదట్లో అక్కడ గౌరీశంకర్ నగర్లో అద్దెకి తీసుకున్నా. 3 అంతస్తులో ఉండేది, చిన్న 2 గదులు, 5,000 6,000 అద్దె ఉండేది అప్పుడు. నీళ్లు కూడా కిందకి వెళ్ళి పట్టుకోవాలి, మంచినీళ్ళ ఇదే ఈ స్నానానికి నీళ్ళు అయితే వస్తే తప్పించి అది కూడా లిమిట్ ఉంటుంది అక్కడ. నేను అక్కడ ఛానల్ హెడ్గా చేస్తే నేను దాంతో సర్దుకోవాల్సి వచ్చింది. ఒక దాంతో ఇది 1 lakh శాలరీ తీసుకుంటా. లేదు నేను ఎక్కడ యువతల బంజారా హిల్స్లో రావాలి అంటే అది గౌరీశంకర్ నగర్, అది బస్తీ. అలా కాకుండా మెయిన్ రోడ్డు మీద దొరుకుతాయి 25,000 30,000 అద్దె. నాకు వచ్చే జీతంలో పిఎఫ్లు ఇవన్నీ పోను, ఓ 70,000 వస్తుంది చేతికి. 70,000లో 30,000 అక్కడ అద్దె కట్టుకుంటే నా బెజవాళ్ళ ఇంటి అద్దె ఎంత కట్టాలా, తర్వాత తింటం ఎట్లాగా, పిల్లల చదువులు ఎట్లాగా, ఉండటం ఎట్లాగా. కాబట్టి సర్దుకున్నా నేను. రైట్, ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అమరావతిలో నేను ఉద్యోగం చేద్దాం అనుకున్నా. నాకు ఒక 50,000 1,00,000 జీతం వస్తుంది అనుకున్నా. నేను అక్కడ 5,000లో ఇల్లు ఎక్కడ దొరుకుతుందండి అక్కడ నాకు. నేను చెప్పిన